లెట్స్ ఓపెన్. మామ టేప్ ఇచ్చాడేంట్రా, అట్ ద హెల్. ఇది నేను నిన్ననే ఆర్డర్ చేశాను. అందులో బుక్ చేస్తే వాడు ఫోన్ బదులుగా చెప్పులు ఇచ్చాడు గైస్. మామ 128 GB. ఈ అమెజాన్ పీపుల్ ఏమో 30 రూపాయలు 40 రూపాయలకి ఓటీపీలు అడుగుతారు. వీడు ఇంత దానికి ఓటీపీ అడగపోయేసరికి నాకు సుస్సు పడిపోయింది గైస్. వావ్ వావ్, వాట్ ఇస్ సౌండ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. మమ్మీ ఫ్రైడ్ రైస్ వేస్తా అని మిగిలిపోయిన అన్నంతో ఐస్ క్రీమ్ అనుకునే కదా. ఐస్ క్రీమేనా? నేను కొత్తిమీర కరేపాకు ఎక్స్పెక్ట్ చేసిన. స్టెబిలైజేషన్ కూడా ఇది స్పోర్ట్స్ స్టెబిలైజేషన్ అనమాట. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఇదే తీసుకెళ్తాను గాయస్. నౌ ఐ బాట్ దిస్ ఫర్ ఎన్హాన్స్డ్ వ్యూ అనమాట. మంచిగా వ్యూ బాగుండాలి అండ్ పిఓవి వీడియోస్ కోసం. నేను యాక్చువల్లీ ఇది వ్లాగింగ్ కోసం తీసుకున్నాను. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మీకు thumbnail చూస్తే ఐడియా ఉండే ఉంటుంది వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అని. సో వి గాట్ దిస్. ఇది నేను నిన్ననే ఆర్డర్ చేశాను, లిటరలీ యెస్టర్డే ఇదే టైంకి ఆర్డర్ చేశాను. టైం వచ్చేసి మనకి టీ అవుతుంది. నిన్న నేను 1 o'clock ఏమో ఆర్డర్ చేశాను గైస్. ఇంత ఫాస్ట్ వస్తుంది అనుకోలేదు నేను. ఫస్ట్ ఇది యూఎస్ నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను. బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంది, బ్లాక్ ఫ్రైడేకి తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. నాకేమనిపించింది అంటే బ్లాక్ ఫ్రైడేకి తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ మ్యాటర్ ఏమైందంటే అక్కడ ఎంతైతే ప్రైస్ అవుతుందో విత్ ట్యాక్స్ అన్ని కలిపి నాకు ఇక్కడ కూడా అదే ప్రైస్ అవుతుంది గైస్. అండ్ ఆ ప్రైస్ లోనే నాకు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మెమరీ కార్డ్ యాజ్ వెల్. మీకు చూపిస్తాను ఆ మెమరీ కార్డు. లెట్స్ ఓపెన్. దీనికోసం నేను చాలా సార్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన దగ్గర డీజే ఆస్మో ఉండేది పాతది, మీకు గుర్తుంటుంది ఓజీ. అది అమ్మేశాను నేను, బికాజ్ అది నేను యూస్ చేయట్లేదు. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు వేరే ఒక క్రియేటర్ కే అమ్మేశాను. నౌ ఐ బాట్ దిస్ ఫర్ ఎన్హాన్స్డ్ వ్యూ అనమాట. మంచిగా వ్యూ బాగుండాలి అండ్ పిఓవి వీడియోస్ కోసం. నేను యాక్చువల్లీ ఇది కార్ బ్లాగింగ్ కోసం తీసుకున్నాను. మనకు కారే లేదు కానీ కార్ బ్లాగింగ్ కోసం తీసుకున్నాను. అట్లా ఉంటుంది మనతో. ఇంకోటి కార్ కొనలేదు గైస్ ఇంకా. నేను లాస్ట్ మంత్ నేను కార్ ఆర్డర్ చేశాను, కార్ బుక్ చేశాను, సారీ ఆర్డర్ కాదు బుక్ చేశాను. కానీ మన దరిద్రానికి మనం 3 ఏళ్ళు ఇండియాలో లేం కదా, లోన్ రావట్లేదు. ఆ కార్ ఏంటి అనేది ఆల్రెడీ కొంచెం హింట్ ఉండింటది. లెట్స్ సీ ఫ్యూచర్ లో వస్తుంది అని అనుకుంటున్నాను. యు నో మీ, ఐ డోంట్ సే అవుట్ గోల్స్ లౌడ్. బయటికి చెప్పకుండా శాంతంగా అయిన తర్వాత చూద్దాం. అండ్ ఆ కార్ కోసం అని చెప్పేసి నేను ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కొనేసా. అప్పుడే కారు కొనలేదు, ఎయిర్ ప్యూరిఫైర్ మాత్రం కొనేసి. అమ్మ టేప్ ఇచ్చాడేంట్రా, అట్ ద హెల్. ఓకే ఇట్లా ప్యాకింగ్ చేసిరా, లిటరల్లీ సుస్సుపడింది. బికాస్ నన్ను ఏమంటారు, ఒకసారి ఇట్లే ఆర్డర్ చేసినప్పుడు రిన్ సోపులు అవి వస్తాయిగా. ఒకసారి బట్టలు వచ్చింది. నేను ఒక రోజు ఏమైందంటే మా ఇంటి కింద అన్నకి ఒక ఫోన్ బుక్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ లో. అందులో బుక్ చేస్తే వాడు ఫోన్ బదులుగా చెప్పులు ఇచ్చాడు కదా. చెప్పులు బట్టలు ఇచ్చాడు, 2 షూస్. ఏవి మనకి కార్నర్ దగ్గర దొరుకుతాయి చూడండి, పెళ్లికి వేసుకునే షూస్ అవి. దాంతో పాటుగా ఇంకా ఒక బట్ట ఇచ్చాడు. 17,000 ఎట్లా కనిపిస్తున్నాయి వాళ్ళకి. అందుకే ఇవి చూడగానే లిటరల్లీ చూసి కారిపోయింది. వావ్ మామ 128 GB. క్రేజీ మామ. ఎంత చూడు చిన్నగా. ఇదే మెమరీ కార్డ్ నేను ఆర్డర్ చేసింది, V30. దిస్ ఇస్ ద మెమరీ కార్డ్ గైస్. లెక్సార్ అనేది చాలా మంది క్రియేటర్స్ కి ఐడియా ఉండింటది, చాలా మంది ఎడిటర్స్ లో మీకు తెలిసే ఉంటుంది. రీడ్ అండ్ రైట్ కూడా మంచిగానే ఉంది. ఇంకేమన్నా వచ్చినాయా? దట్స్ ఇట్ గైస్. ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిండు. ప్యాకింగ్ లో ఎవడారి లిటరలీ నీ అమ్మ ప్యాకింగ్ డేంజర్ చేసిండు బాయ్. అదే కదా, అంటే డౌట్ ఉంటది కదరా. ఇంకా నిన్ననే ఆర్డర్ చేసినాము, ఈ రోజే వచ్చింది. మళ్ళీ వాడు ఓటీపీ కూడా అడగలేదురా. నాకు అసలు ఈ అమెజాన్ పీపుల్ ఏమో 30 రూపాయలు 40 రూపాయలకి ఓటీపీలు అడుగుతారు. వీడు ఇంత దానికి ఓటీపీ అడగపోయేసరికి నాకు సుస్సు పడిపోయింది గైస్. లెట్స్ గో. ఇప్పుడు మీకు ఈ వ్యూ చూపిస్తాను ఎట్లా ఉంది. మన సెటప్ అంతా చూపిస్తే ఎట్లా ఉంటుందో. మీకు ఆన్ స్క్రీన్ ఏం కనిపిస్తుంది, ఆఫ్ స్క్రీన్ ఏముంటుందో దీంట్లో చార్జర్. ఇది మౌంట్, దేనికో మౌంట్ ఇది. ఓకే ఇది ఇక్కడ పెట్టుకోవడానికి. ఇది చైన్ వేసుకునేది గాయస్. ఇట్లా వేసుకొని దాన్ని అంటించుకోవాలి. సమ్ స్టిక్కరింగ్, క్విక్ స్టార్ట్ గైడ్ అవసరమే లేదు మనకు. అది మెయిన్ కెమెరా ఇట్లా పక్కన పడేసింది ఇంద్రా దీన్ని. వావ్ ఇది కేస్. ఓ వావ్, దిస్ ఇస్ గుడ్. This is the camera. Contacts and slots may become hot due to use. Avoid prolonged contact. Tighten the lens before taking in water. Okay. This is literally nano guys. ఎంత చూడండి ఎంత ఉంది. వావ్ వాట్ ఏ వావ్. ఇది దాని స్క్రీన్ అనమాట. ఇది పెట్టుకొని ఉరుకుతారా ఇక రేపటి నుంచి. దట్ ఈస్ ద మాస్టర్ సీ. స్టిక్కరింగ్ ఏ ఉందిగా. Do not use the multifunctional dock underwater. ఇది మల్టీఫంక్షనల్ డాక్ అనమాట. డాక్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎలా గుర్తొస్తుంది. సింగిల్ ప్రెస్సా, లాంగ్ ప్రెస్సా. వాట్ ఇస్ సౌండ్. దీంతో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా గైస్, డీజేకి మీరు ఏదైనా డీజే తీసుకుంటే ఆస్మో ఆడియోతోని మీరు ఇంకో మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్, వెరీ గుడ్ అడ్వాంటేజ్. టర్నింగ్ ఆన్ చేశాక చూద్దాం. ఆల్రెడీ డిస్కనెక్టెడ్ అంట. ఫస్ట్ పెట్టాలి ఇక్కడ కనెక్ట్. ఈ మైక్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు మనము, అందుకే మనం ఈజీగా తీసుకోవచ్చు. సెట్టింగ్స్ చేద్దాం.
రాక్ స్టడీ వైడ్, అల్ట్రా వైడ్, వైడ్ తీద్దాం ఒకసారి. ఓకే, రెజల్యూషన్ నాకు ఎప్పుడు మ్యాక్సిమం రెజల్యూషన్ కావాలి. 4K 69 ఇస్ బెటర్, మనకి ఇదే కావాలి. అండ్ దిస్ వీడియో ఇస్ 24 FPS మనం ఇప్పుడు తీసేది. ఎస్, దట్ ఈస్ డన్. ఇది వీడియోస్ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి ఇవన్నీ. క్రియేట్ అండ్ మేనేజ్ కస్టమ్ మోడ్స్, కెమెరా, కస్టమ్ బటన్స్ కోసం మైక్ కనెక్ట్ చేద్దాం. ఎస్, సో లింకింగ్ ఇట్లా చేయాలన్నమాట, ఇది చూపిస్తుంది. పవర్ ఆన్, ఆస్మో ఆడియో వస్తుంది చూడండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఎస్, సి కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. కన్ఫర్మ్. చూడు, ఇది ఈ లెవెల్ ఆడియో దీంట్లో కూడా వస్తుంది ఇప్పుడు, ఇంకా క్రేజీ అది. ట్రాన్స్మిటర్ సెట్టింగ్స్, స్క్రీన్ ఆఫ్ వెన్ రికార్డింగ్, టైమర్ షూటింగ్, బిల్ట్ ఇన్ ఆడియో మేకప్, అండర్ వాటర్ కలెక్షన్. ఓకే, తక్కువ చేయరా నాయన. ఓ షిట్, ఛార్జింగ్ కావాలంట. వాట్ ద ఫక్ బ్రో, కెమెరా ఆన్లో ఉంది మామా, విజన్ డాక్ ఆన్లో లేదు. దిస్ ఈజ్ విజన్ డాక్. ఛార్జింగ్ పెట్టినాం కదా తమ్ముడు. అది స్టెబిలిటీ, ఎండ్యూరెన్స్ అంట. ఇదేందో కొత్త నీవి నేను ఇప్పుడు చేయలేదు. ఇమేజ్ అడ్జస్ట్మెంట్ చేద్దాం, నాయిస్ రిడక్షన్. సో ఇది నాయిస్ రిడక్షన్, నాకు అదంత ఐడియా లేదు. టెక్స్చర్, స్టోరేజ్ ఇందులోనే ఉంటుంది గైస్. అరే అది రావట్లేదు మామ, ఈ స్టెబిలిటీ స్క్రీనింగ్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు వీడియో అందులో దిద్దాం. ఓకే, వాట్ ఈస్ అప్ గైస్, దిస్ ఇస్ ద మైక్ సెటప్. జీప్ అట్లుంటుంది మరి. ఇదైతే డేంజర్. ఇందాక ఒక వీడియో షూట్ చేసినాము, మీరు ఇన్వెస్ట్మెంట్ వీడియో చూసింటే 7 హ్యాబిట్స్ వీడియో. దాని మీద అది నేను బాత్రూంలో వాడేది. చైర్ మీద బాత్రూంలో పెట్టి మళ్ళీ వీడియో లైట్, ఆడ 2 ఆడో లైట్, వీడియో లైట్, ఆడో లైట్ అన్నమాట. ఎలా ఉందో చెప్పండి గాయ్స్, క్వాలిటీ చూపిస్తాను. 3 years వీడియో. వెల్కమ్ టు అనదర్ వీడియో. తమ్మునే చూసే ఐడియా. సర్లే గైస్, వదిలేసేయండి, కనిపించలేదు ఇప్పుడు, మళ్ళీ చూద్దాంలే గైస్ మనం. సో ఇది వీడియో క్వాలిటీ అయితే. ఇంకా ఏం సెట్టింగ్స్ గిట్టింగ్స్ అన్ని పెట్టలేదు, ఇంకా చాలా ఉంది. ఎంత మామ ఛార్జింగ్? 30, అరే 40% ఎక్కింది అప్పుడే. లెట్స్ సీ దిస్ బ్రో. ఇప్పుడు ఇందులో కనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఎలా అనిపించింది గైస్ వీడియో? కామెంట్ చేయండి ఎలా ఉందో. మేము ఇప్పుడు ఆకలేస్తుంది. దిస్ ఇస్ ద లో లైట్ పర్ఫార్మెన్స్. 1 o'clock స్టార్ట్ చేసినాం మేమైతే. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇంకా మా మమ్మీ ఫ్రైడ్ రైస్ చేస్తా అని కదం కట్టుకుంది. ఫ్రైడ్ రైస్ చేస్తుంది. మిగిలిపోయిన అన్నంతో ఇది ఐస్ క్రీమ్ అనుకునే కదా. ఐస్ క్రీమేనా? ఓకే, ఇది ఐస్ క్రీమ్ అంట. నేను కొత్తిమీర కరేపాకు ఎక్స్పెక్ట్ చేసిన. ఇది ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేస్తే అందులో ఆడియో కూడా తెలుస్తుంది. అందులో ఆడియో ఎట్లా వస్తుందో చూడండి గైస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండింటుంది, నేను పాతవి వీడియోస్ మస్తు పెట్టాను కదా. డీజే వీడియోస్ ఆర్ క్రేజీ. సో మామ ఈశ్వర్ ఇంకా ఫోన్ చేయలేదా? ఈశ్వర్ తీసుకుంటాను. ఫస్ట్ నేను యాక్షన్ కెమెరా తీసుకుంటా అన్నాను, ఇన్స్టా 360 తీసుకుంటా అన్నాను. మనోడు ఏమన్నాడు, ఇన్స్టా 360 వద్దు, ఆస్మో అని కొత్తగా వచ్చింది నానో అని. అంటే నేను టెక్నాలజీ ఎక్కువ ఫాలో అవ్వను. సో మనోడు చెప్తే ఓపెన్ చేసిన, మంచిగా అనిపించింది, మజా అనిపించింది. చూస్తూనే ఉన్నాయి. ఇక బ్లాక్ ఫ్రైడే సేల్ ఏమని వస్తుందేమో అని చూసిన ఇంకా రాలేదు. లైట్ తీసుకున్నా, ఇండియాలోనే కొనేసిన. సో చెప్పాను కదా, ఇండియాలో యూఎస్లో నాకు 36,000 వస్తుంది. సో ఇండియాలో నాకు 36,000కి ఇది ప్లస్ మళ్ళీ మెమరీ కార్డ్ కూడా వచ్చేసింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మెమరీ కార్డ్. ఒక్క నిమిషం ఆగండి, నేను ప్యూర్ వైడ్ యాంగిల్ కూడా చూపిస్తాను. సో గైస్, ఇది అల్ట్రా వైడ్ అనమాట. ఇందాక వరకు మీరు చూసింది వైడ్ యాంగిల్. దిస్ ఇస్ అల్ట్రా వైడ్, అల్ట్రా వైడ్. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఇది స్పోర్ట్స్ స్టెబిలైజేషన్ అనమాట. నేను ఒకసారి మీకు ఊరికి కూడా చూపిస్తాను. ఇది స్పోర్ట్స్ స్టెబిలైజేషన్. ఇందాక పెట్టింది ఏమంటారు దాన్ని, డైలీ రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఇదే తీసుకెళ్తాను గాయ్స్. ఎట్లా అనిపించిందో చెప్పండి. మీకు డైలీలో కూడా చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. అమ్మ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. ఇది ఇస్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇట్లా కనిపిస్తున్నాం మనం. వావ్. ఇది నార్మల్ మోడ్ మామ, ఇది నార్మల్ 69, నాట్ టూ వైడ్ యాంగిల్. కొంచెం వైడ్ ఉంటుంది ఎంతైనా, వైడే కాబట్టి ఇంకొంచెం వైడ్ అవుతుంది. కానీ ఇందులో ఇన్స్టెంట్ గా వైడ్ చేసుకోవడానికి ఉండదు, రికార్డింగ్ లోనే వైడ్ చేసుకునే ఉంటే బాగుంటుంది. ఇట్లా పైగానే వైడ్ అంటే దాన్ని మనకి వచ్చేసేది బాగుంటుంది, అడ్జస్ట్ చేసుకుంటాం. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో నేను రివ్యూ చేస్తాను ఒక 1 month అలాగా యూస్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ గైస్ in the next video. See you.